అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ వద్ద వందల రికార్డులు సృష్టిస్తుంటే అల్లువారి ఇంట చిన్న కొడలు రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని శాసిస్తుంది. అల్లు శిరీష్ భార్య నైనికా రెడ్డిని ఒక సాధారణ మహిళ అనుకుంటే మీరు పొరపడినట్లే. ఆమె రేంజ్ ఏంటో తెలిస్తే టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాల్సిందే. ఈమె ఒక నటుడి భార్య మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎంబీఏ పట్టా పొందిన మేధావి, చదువులో గోల్డ్ మెడలిస్ట్, బిజినెస్ లో ఐరన్ లేడీ. దాదాపు 1500 కోట్ల ఆస్తికి వారసురాలు మాత్రమే కాదు, 100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్ కూడా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ఆశీర్వదించిన ఈ పెళ్లి వెనుక ఉన్న పవర్ ఏంటో మీకు తెలుసా? మీడియాకు దొరకకుండా 2 ఏళ్ల పాటు తన ప్రేమను, తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటుందో తెలిస్తే మీరు స్టన్ అయిపోతారు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, ఆమె వాడే లగ్జరీ బ్రాండ్స్ ఇప్పుడు ఇండియాలోనే హాట్ టాపిక్ గా మారింది. సో ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు. అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు నైనికా రెడ్డి. నైనిక ఒక సాధారణ కుటుంబం నుంచి రాలేదు. నైనిక తండ్రి పేరు డి శరత్ చంద్రారెడ్డి. ఈయన హైదరాబాద్ లోని ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఈయన కోట్లాది రూపాయల బిజినెస్ ఉంది. అల్లు అరవింద్ గారికి నైనిక తండ్రి ఎప్పటినుంచో మంచి స్నేహితుడు. అలా 2 కుటుంబాల మధ్య ఉన్న పరిచయం ఇప్పుడు ఈ పెళ్లి బంధానికి దారితీసింది. నైనిక తన పర్సనల్ విషయాలు ఇంకా ఫ్యామిలీ విషయాలు ప్రైవేట్ గా ఉంచుతారట. అందుకే తన తండ్రి పేరు తప్ప మిగతా విషయాలు ఎక్కడ కూడా లీక్ చేయలేదు. నైనిక ఒక అత్యంత సంపన్నమైన మరియు గౌరవప్రదమైన బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. వీరి కుటుంబానికి రాజకీయాల్లోనూ బిజినెస్ రంగంలోనూ బలమైన బంధాలున్నాయి. ఇక నైనిక చదువు విషయానికొస్తే తన స్కూలింగ్ మొత్తం హైదరాబాద్ లోనే పూర్తి చేశారు. తర్వాత తన కాలేజీని హైదరాబాద్ లోని ప్రముఖ సిబిఐటిలో అంటే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆ తరువాత లండన్ వెళ్లి ప్రతిష్టాత్మకమైన ఎల్ఎస్సి అంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుండి ఎంబీఏ పూర్తి చేశారు. నైనిక కేవలం అందగత్తె మాత్రమే కాదు, చాలా తెలివైన అమ్మాయి కూడా. చదువు పూర్తయ్యాక తన తండ్రికి చెందిన కంపెనీలో మేనేజ్మెంట్ బాధ్యతలు చూసుకునేవారు. బిజినెస్ డీల్స్ చేయడంలో ఆమెకు మంచి పట్టుంది. ఆమె తెలివితేటలు చూసి అల్లు ఫ్యామిలీ కూడా చాలా సంతోషపడ్డారట. అల్లు శిరీష్ అండ్ నైనిక ఫస్ట్ ఎలా కలిశారో తెలుసా? 2023లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి తర్వాత నితిన్ దంపతులు ఇచ్చిన ఒక ప్రైవేట్ పార్టీలో శిరీష్ అండ్ నైనికలు మొదటిసారి కలిశారు. హీరో నితిన్ భార్య శాలిని నైనికకు బెస్ట్ ఫ్రెండ్. మొదటి కలయికలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అది మెల్లగా ప్రేమగా మారింది. దాదాపు 2 ఏళ్ల పాటు వీరిద్దరు తమ రిలేషన్షిప్ ని ప్రైవేట్ గా ఉంచారు. మీడియా కంట పడకుండా చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అల్లు అర్జున్ మరియు స్నేహారెడ్డికి ఈ విషయం ముందే తెలుసు. వారిద్దరూ ఈ జంటకు అండగా నిలబడ్డారు. నైనిక చదువుకున్న విద్యావంతురాలు మరియు బిజినెస్ ఉమెన్ కావడంతో అల్లు అరవింద్ గారు కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా వీరి నిశ్చితార్థం అక్టోబర్ 31, 2025న అత్యంత సన్నిహితుల మధ్య అల్లువారి ఇంట్లో జరిగింది. తర్వాత మార్చి 6, 2026న అల్లు అర్జున్, స్నేహాల 15వ పెళ్లి రోజునే శిరీష్ కూడా పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్లోని కోకాపేటలో ఉన్న అల్లు ఫ్యామిలీకి చెందిన కొత్త మల్టీప్లెక్స్ సమీపంలో ఒక భారీ రిసార్ట్లో ఈ వేడుక జరిగింది. దీనిని ఒక రాజభవనంలా తీర్చిదిద్దారు. పక్కా తెలుగు బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిగింది. పెళ్లికి 2 రోజుల ముందు జరిగిన సంగీత్ వేడుకల్లో అల్లు అర్జున్ మరియు స్నేహారెడ్డి స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రామ్ చరణ్, ఉపాసన కూడా ఈ వేడుకలో సందడి చేశారు. అల్లు అరవింద్ గారు తన చిన్న కుమారుడి పెళ్లికి ఏకంగా 30 కోట్ల నుండి 50 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఈ పెళ్లికి టాలీవుడ్ మాత్రమే కాకుండా కాలీవుడ్ మరియు బాలీవుడ్ నుండి కూడా స్టార్లు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను దీవించారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. నైనికారెడ్డి కుటుంబం యొక్క మొత్తం ఆస్తి విలువ సుమారు 1000 కోట్ల నుండి 1500 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. వీరికి హైదరాబాద్లో, ఇతర నగరాల్లో భారీ కమర్షియల్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, ప్రాజెక్ట్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇక నైనికారెడ్డి పేరిట కూడా చాలా ఆస్తులున్నట్లే తెలుస్తోంది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట వంటి ఖరీదైన ప్రాంతాలలో విలాసవంతమైన విల్లాలు, కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయట. బెంగళూరు నగరంలో కూడా ఆమెకు సొంతంగా కొన్ని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని సమాచారం. ఆమె కలెక్షన్లలో చాలా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అల్లు అరవింద్ గారు తన చిన్న కోడలికి జూబ్లీ హిల్స్ లో ఒక ఖరీదైన ప్లాట్ ను కూడా గిఫ్ట్ గా ఇచ్చారని టాక్. అల్లు శిరీష్ తన భార్య నైనికాను ముద్దుగా బిజినెస్ క్వీన్ అని పిలుస్తారట. ఎందుకంటే ఆమెకు బిజినెస్ విషయాల్లో ఉన్న పట్టు చూసి శిరీష్ కూడా ఆశ్చర్యపోతారట.
ఇక నైనిక లైఫ్ స్టైల్ విషయానికొస్తే అది అచ్చం ఒక మహారాణిలా ఉంటుంది. డిజైనర్ వేర్ నుండి లగ్జరీ వాచెస్ వరకు ప్రతిదీ ఇంటర్నేషనల్ బ్రాండే. నితిన్ భార్య శాలినితో కలిసి ఆమె చేసే పార్టీలు సోషల్ మీడియాలో ఎప్పుడూ సెన్సేషనే. చూసారుగా, అటు గ్లామర్ ఇటు బిజినెస్ పవర్. అల్లు శిరీష్ మరియు నైనికారెడ్డిల జోడి చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తుంది కదూ. కర్త క్రియా కర్మ అన్నట్లు అల్లువారి ఇంటికి ఒక విద్యావంతురాలు సంస్కారవంతురాలు కోడలిగా రావడం నిజంగా ఆ కుటుంబానికి ఒక పెద్ద బలం. మార్చి 6, 2026న మొదలైన వీరి కొత్త ప్రయాణం కలకాలం ఇలానే సంతోషంగా ఉండాలని మనందరం కోరుకుందాం. సో ఇది అల్లువారి చిన్న కోడలు నైనికారెడ్డి అసలు కథ. లండన్ చదువు, 1000 కోట్ల బిజినెస్ బ్యాక్గ్రౌండ్, మొత్తానికి అల్లు శిరీష్ ఒక బిజినెస్ క్వీన్ ని పట్టేశారన్నమాట. ఈ కొత్త జంట మీకు నచ్చిందా? బన్నీ స్నేహ జోడీ బాగుందా లేక శిరీష్ నైనికారెడ్డి జోడీ బాగుందా? కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.